హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే తెలుగు రైడర్. ఈరోజైతే మనం చాలా బాగా ఎంజాయ్ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే నా ఛానల్ ఎస్కే తెలుగు రైడర్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. ఈరోజైతే మనం వెళ్ళబోతున్నాం రాక్ గార్డెన్. ఈ ఏరియా వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మనమైతే ప్రస్తుతానికైతే మన రైడ్ని ముందుకు ఎలా సాగిద్దాం. ఒక 2 నిమిషాల్లో మనం చేరుకోబోతున్నాం రాక్ గార్డెన్స్కి. సో సూపర్గా అయితే ఉంది కదా వ్యూ. 2 లారీల మధ్యన నా బండి అయితే దూర్చబోతున్నా. సో దూర్చేసా, బయటికి అయితే వచ్చేసాను. ఇంకా నేనైతే ఈ రైడ్ని పూర్తి చేస్తాను. తొందరలో మీకు అది త్వరలో తీసుకెళ్తాను రాక్ గార్డెన్స్కి. నా కళ్ళతో మీకు ఈ రాక్ గార్డెన్స్ని నేను చూపిస్తాను. చాలా అద్భుతమైన ఏరియా. మన నంద్యాల నుంచి కేవలం ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ రాక్ గార్డెన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఓర్వకల్కి అయితే వచ్చినాం. ఈ ఓర్వకల్లో అయితే ఎట్లా మనం అక్కడ కొండ ప్రాంతం కాబట్టి ఆ ఏరియాలో ఏమైనా కూల్ డ్రింక్స్ దొరుకుతాయో దొరకవో అన్నట్లుగా నేను ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడికి వచ్చి ఏమన్నా ఒక థమ్స్అప్ ఏదైనా ఒక కూల్ డ్రింక్ తాగుదామని అనుకున్నా. సో ఏదో ఒకటి తీసుకుంటాను. అడిగితే ఆమె ఏమనిందంటే థమ్స్అప్ ఉందని చెప్పింది, స్ప్రైట్ అయితే లేదంట. అందుకని థమ్స్అప్ అయితే తీసుకుంటున్నా. థమ్స్అప్ తీసుకొని ఇంకా తాగేసి తొందరలో మనం ఈ రైడ్ని పూర్తి అయితే చేద్దాము. ఇంకా తొందరగా తాగాల. ఇంకా వచ్చే గాలికి కొంచెం ఎయిర్లోకి కొంచెం చెత్త అయితే దూరింది. అందు ద్వారా కొంచెం అదేమంటారు జిల్లా అయితే ఉడుతుంది నెత్తిలో. సో చల్లని కూల్ డ్రింక్ తాగేసి మనం ఆ ప్రదేశానికి అయితే వెళ్దాము. బండి బాగానే ఉంది, చూసినా ఇప్పుడే. సో ఎక్కేద్దాము తొందరలో. మనం లేట్ చేయకూడదు, ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోవాలి అక్కడికి. సో ఇంకా మనమైతే ముందుకైతే వెళ్దాము. థమ్స్అప్ చాలా బాగుంది, చాలా మజాగా అయితే ఉంది థమ్స్అప్. ఇది కూల్గా ఉంది బాగా. చల్లని కూల్ డ్రింక్ తాగేసి ఇంకా ఈ ఓర్వకల్ నుంచి 1 కిలోమీటర్ దూరంకి వెళ్తే మనమైతే వెళ్ళబోతున్నాము రాక్ గార్డెన్స్కి. మన రైడ్ని అయితే ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ కొంచెం రెస్ట్ అయితే దొరికింది. గాలికి వచ్చిన అక్కడ నుంచి నంద్యాల నుంచి కర్నూలు రోడ్డు. ఇది నంద్యాల నుంచి కర్నూలు పోయే దావాలో అయితే ఉంది. ఓర్వకల్ దాటినాక సూపర్ వ్యూ అది. అక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. నా కళ్ళతో మీకు చూపించనీకైతే చూస్తాను ఈరోజు. మీరు కూడా చూడండి, చాలా బాగుంది, అందమైన ప్రదేశం, బాగుంది. సో మనం ఇంకా వెళ్ళిపోదాం తొందరగా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే వెళ్ళిపోదాం పార్క్లోకి, గార్డెన్స్లోకి. ఇంకా హైవే మీదకి వచ్చేసాము. ఇదే రాక్ గార్డెన్స్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇది హరిత గార్డెన్స్ అనేది రిసార్ట్. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది స్టే చేస్తుంటారు, పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు. బాగా అందమైన వాతావరణము. వచ్చి రాగానే ఇది చూడండి వ్యూ. పార్కింగ్ ఏరియా ఇది. ఇక్కడ ఎక్కడైనా కానీ నా బండిని అయితే పెట్టాలి. సో ఎక్కడ పెట్టాలని అయితే ఆలోచిస్తున్నా. ఈ లాస్ట్కి వస్తే ఈ లాస్ట్లో ఏమంతా లేదు, అంత ఎండగా అవుతుంది. సీట్ ఖాళీ మాడిపోతుంది ఇక్కడ పెడితే. అందుకని ఎక్కడైనా నీడగా అయితే పెట్టాలి ఇది సీట్ కాలకుండా. మనకి కోతులు ఎక్కువ ఉంటాయి ఈ పార్కులలో. చూడండి, ముఖ్యంగా కోతులు ఎక్కడ పడితే అక్కడ అన్ని కోతులే ఉంటాయి. కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. చూద్దాము. బండి అయితే పెట్టేసి లోపల ఏం లేకుండా తీసుకోవాలి అని. అరే ఇప్పుడన్నా పెట్టినా కదా, అంతలోగా వచ్చేసింది కోతి ఇది బైక్ మీద దిగి. సో కోతిని అయితే ఇలా కొట్టాను. ఇంకా లేదు, అది ఎక్కడ పడితే అక్కడ అయితే ఉంటాయి కోతులు. చాలా జాగ్రత్తగా ఉండాలి దీనిలతో. మనం పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. కెమెరా అలో లేదంట లోపలికి. కెమెరా తీసుకుపోవాలంటే
రూపాయలు అయితే కట్టాలంట. సో మనది కెమెరా కాదని చెప్పాను, నేను మొబైల్ కెమెరా అని చెప్పాను. ఇంకా లోపల అయితే మీ ప్రదేశం ఇదంతా రెస్టారెంట్ అనుకుంటా. బాగుంది. అదేదో కొండరాళ్ళతో కట్టినట్టు అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది కదా. ఇది పిఓపి అనుకుంటా కింద. అది సేమ్ రాళ్ళతో నిర్మించినట్టు అయితే ఉంది కదా. గుహలాగా ఉంది కదా లోపలంతా. చాలా అద్భుతంగా అయితే ఉంది. కూర్చొని తినడానికి కానీ ఐస్ క్రీమ్లు గిస్క్రీమ్లు లాగా చాలా బాగుంది ఈ ఏరియా. మనం పైకి అయితే ఎక్కుదాము. చూడండి ఎక్కడ చూసినా కానీ ఆ పక్క ఈ పక్క కింద కొంచెం గార్డెన్ చాలా బాగుంది ఆకుపచ్చగా. ఎందుకంటే చెట్లు ఉన్నాయి. పైన ఏమున్నాయో చూద్దాము. కింద మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది అంత ఏరియా. ఇది నీట్గా ఉంది. చూడొచ్చు, మీకు కూడా వ్యూ కానొస్తుంది బయట. చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి ఇదైతే రోడ్డు, సిమెంట్ రోడ్డు అయితే వేసారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి. చూద్దాం మనం. ఈ పక్క ఏదో మెట్లు అయితే ఉన్నాయి. ఆ మెట్ల కాడికి అయితే పోదాం. ఏం మెట్లు అవి చూద్దాం మనం. పోయి పైకి ఎక్కడానికి అనుకుంటాను. ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఈ మెట్లు పైకి ఎక్కడానికి ఏమన్నా పోదాము. ఆడదాకా పోదాము. అంతా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. ఈ రాళ్ళు రప్పలు పురుగులు గిరుగులు ఉన్నాయి దీని మీద. పోవాలంటే చాలా భయంగా ఉంది. ఇంకా ఎవరైనా ఉంటే పోవచ్చు. చూడండి మీరు ఎటుందో ఈ ప్రదేశము. చాలా డేంజరస్గా అయితే ఉంది. ఎందుకులే ఈ పక్క వద్దు. మెయిన్ రోడ్ నుంచి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఈ జనరేటర్ కూడా పెట్టారు ఇక్కడ. పవర్ సప్లై కోసం అనుకుంటా జనరేటరు. ఆడొకటి ఉండి ఈడొకటి ఉంది. చాలా బాగున్నాయి. పవర్ జనరేట్ చేయడానికే చాలా బాగా నిర్మించారు ఇక్కడంతా. ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము గార్డెన్స్లోకి, రాక్ గార్డెన్స్లోకి. ఇది రాక్ గార్డెన్సే. ఇంకా రాక్ ఏం లేదు కదా కింద. అంత గ్రీనరీగా అంత ఆకుపచ్చని వాతావరణం ఒక పార్క్ లాగా అయితే ఉంది. పైన రాక్ పార్క్ ఉంది. అదైతే మీకు చూపించబోతున్నాను, ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చూసి ఆనందించండి. చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్తో కొంచెం చిల్ అవ్వాలంటే ఈ ఏరియాకి అయితే రావచ్చు. వచ్చి చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. చూడండి ఇదంతా రిసార్ట్. ఈ ప్లేస్లో రిసార్ట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇదంతా ఎవరైనా వచ్చి కొంచెం స్టే చేయొచ్చు. ఒక రోజు 2 రోజులు బాగా స్టే చేసి వెళ్ళొచ్చు ఇక్కడ ఈ హోటల్స్లో. చూడండి అసలు సైలెంట్గా అయితే ఉంది ఈ ఏరియా. ఎవ్వరి అసలు శబ్దం అనేదే లేదు. చాలా సైలెంట్ ఏరియా. చాలా సైలెంట్గా ఉంది. చూడండి పిల్లలు ఆడుకోనికి కూడా ఉంది ఈ పక్క. కానీ పిల్లలు ఎవరు లేరు. నేను ఒక్కనే ఉన్నా ప్రస్తుతానికి. పోతున్నాను. పైకి ఎక్కాలంటే చాలా కష్టమే. ఎందుకంటే చాలా ఎత్తు మీద ఉంది అనుకుంటున్నాను నేను. చూద్దాము ఎంత ఎత్తులో పోవాలో. బాగా ఉన్నాయి ఇక్కడ. చూడండి పక్కన రూమ్స్ చాలా బాగున్నాయి. రూమ్స్లో ఎవరో స్టే అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. ఖాళీగా అయితే లేవు ఏవి. అవుటర్స్ ఉన్నారు చాలామంది. చూడవచ్చు. సో ఇంకా పైకి ఎక్కేదైతే పోతాము. పైకి ఎక్కి చూద్దాము ఎలా ఉందో పార్క్ అంతా. అది రాక్ పార్క్. ఇంకా రాక్ పార్క్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు. ఆ పక్క ఈ పక్క అంతా కొండలే కొండలు, రాళ్ళ కొండలు, రాళ్ళే రాళ్ళు, రప్పలే రప్పలు. చూడండి మీరు. సూపర్ ఉన్నాయి కదా. చాలా బాగుంది ఈ ఏరియా. చూస్తుంటేనే అద్దరిపోయింది. అట్లనే అసలు కొండలు ఎట్టున్నా చూడండి. రాళ్ళ కొండలు అనుకుంటా ఇవన్నీ. రాళ్ళు ఎట్లా నిలబడినాయి చూడండి. ఒక రాయి మీద ఇంకొక రాయి పెడిచినట్టున్నాయి. సూపర్ అయితే ఉంది కదా ఈ వ్యూ కూడా. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. పక్క అంతా చాలా బాగున్నాయి. మనం మ్యాప్లో కొడితే ఇది చూపిస్తుంటారు. ఇది ఇక్కడ నిల్చొని ఫోటోలు అయితే తీసుకుంటుంటారు ఎలివేషన్లో. చాలామంది అయితే అడుగుతున్నారు పిల్లలు, ఏంటన్నా వీడియో తీసుకుని ఉంటున్నారు, పర్మిషన్ ఇచ్చారా మీకు అని అడిగారు. కానీ నేను ఏం లేదు బ్రో, మామూలు కెమెరానే తీసుకొచ్చా లోపలికి అని చెప్పా. సో ఇంకా మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము ఈ ఏరియా మొత్తము. చూద్దాము ఏమేమి ఉన్నాయో ఇక్కడ. పోతుంటే అంతా రాళ్ళు కొండలు పోతున్నట్టే ఉంది. కొంచెం అడ్వెంచర్గా అయితే ఉంది ఈ ఏరియా. అడ్వెంచరస్ చేయాలి ఇక్కడ కొండలలో, ఈ రాళ్ళల్లో. ఏ పక్కన ఒక పక్క రాళ్ళు ఎక్కితే ఎక్కుదాం మనం వెళ్ళి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లోపలికి పోదాం. ఎక్కడ దాకా పోతుందో ఈ రోడ్డు చూద్దాము. లోపలికి అయితే వెళ్ళైతే చూద్దాము రోడ్డు ఏ పక్క పోతుంది ఏం లే అనేది. ఆ రాళ్ళు కనబడుతున్నాయి. ఆ రాళ్ళు చాలా బాగున్నాయి కదా. అక్కడ గ్యాప్లో ఎవరో లవర్స్ అయితే కూర్చున్నారు. ఆ గ్యాప్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంతా రాళ్ళు.
ఆ పక్క ఈ పక్క రాళ్ళే రాళ్ళు. ఇవేంటి ఇక్కడ ఏవో స్టీల్ రాడ్లతో అయితే ఏవో నిర్మించారు, చూద్దాం అవి. ఇది స్టీల్ రాడ్తో ఏదో తాబేలు అయితే ఉంది ఇక్కడ. తాబేలు అనుకుంటా, ఇది తాబేలా ఏందబ్బా ఇది? ఏంది బాంబులు వేసేదా ఏమో. పైన అయితే ఒక ఏమంటారు ఇది, పొంగనా లేకుంటే ఏంది ఇది, గ్రద్ద అనుకుంటా. గ్రద్దనో పొంగన అర్థం కాలే. ఇది సగం ఉడింది, సగం ఉంది బాగానే. ఇక్కడైతే డక్క అయితే ఉంది. డక్క ఇది లేకుంటే అగ్గి కోడి, ఏ కోడి ఇది? ఇది చాలా ఎత్తుగా అయితే ఉంది ఈ కోడి. ఇది వెనకాల చూడండి. ఆ పక్క కూడా ఇది కూడా ఏది ఇది? ఇది పుంజు అనుకుంటా. నా వెనక ఉన్నది పుంజు అనుకుంటా, ఇది కోడి పుంజు. ఇక్కడ నుంచి చూడండి, మనం అయితే అప్పుడు వచ్చాం కదా ఎక్కుదామని. ఆ మెట్లే ఇవి, ఎంత ఎత్తులో ఉన్నాయి కదా ఈ మెట్లు. ఈ మెట్లు ఎందుకు ఎక్కాలే బాగాలేవు అని అయితే నేను ఆ పక్క నుంచి అయితే వచ్చేసాను. చూడండి, మీకు ఫస్ట్ వచ్చాను కదా అవే మెట్లు అవి. చూద్దాము. ఈ పక్క ఏది? ఇది గుర్రం అనుకుంటా, కోడి పుంజ. ఇది ఏందో ఉంది, కింది ఉంది, కొద్దిగా అనుకుంటా ప్రస్తుతానికి. ఇది చూడండి, ఈ పక్క స్టేజ్ అయితే ఉంది. స్టేజ్ ఇదంతా ఏనుగులు ఫ్రెండ్స్, ఇవి ఏనుగులు. స్టేజ్కి ఆ పక్క ఈ పక్క ఏనుగులు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఏంది? కుక్కనా చిలుకనా? ఇది వెరైటీగా ఉంది దీని ముక్కు. ఇదైతే నెమలి, చూస్తేనే కనుక్కోవచ్చు. ఇదైతే నెమలి, చాలా బాగుంది. పోదాము. ఆ పక్క ఏదో బ్రిడ్జ్ అయితే కానొస్తుంది. ఇదేంటబ్బా, ముసలే ఇది? ముసలే కుక్కనా? కుక్క ఇది. మూతేమో ముసలి ఉంది, బాడీ మొత్తం కుక్కది ఉంది. ఇది చూడండి కొండరాళ్ళు ఎట్లున్నాయో, అన్ని కొండరాళ్ళే. అసలు రాళ్ళకి నిలువెత్తు నిదర్శనం ఈ రాళ్ళు, చాలా బాగున్నాయి. ఇదేందబ్బా, ఇది గుర్రమా గాడిద? ఏదో అర్థమే కాలే. ఇది నక్క అనుకుంటా. ఇదేంది? ఇది బరగొడ్డ ఎద్దా? ఏమేమో అవి రాడ్లతో నిర్మించినా అర్థమే కాకుంటున్నాయి ఆ బొమ్మలు ఏముంటాయి అనేటివి. చూద్దాం మనం. ఇంకా ఆ పక్క ఏదో బ్రిడ్జ్ కానొస్తుంది, ఆ పక్క వెళ్దాం చూసి. ఇదేందో బయట ఉంది. ఇక్కడేంది మైక్ పెట్టినారా ఇక్కడ? పిల్లలు అయితే చాలామంది కాలేజ్ వాళ్ళు అయితే వచ్చేసారు. ఇక్కడ సోలార్ ఉంది ఫ్రెండ్స్, చూడండి పక్కనంతా సోలార్ కరెంట్ విద్యుత్ ఉత్పత్తి. దీనికి ఎలక్ట్రిక్ మొత్తం ఇక్కడ నుంచి సప్లై అనుకుంటాను. దీని ద్వారానే ఇక్కడ మొత్తం కరెంట్ అనేది సప్లై ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది దీని సబ్ స్టేషన్ అంతా. ఇది చూడండి, చాలా బాగుంది కదా. ఇది వ్యూ అంతా ఐరన్తో నిర్మించారు ఈ బ్రిడ్జిని, ఐరన్తో. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆ పక్క ఈ పక్క కొండరాళ్ళ మీద అయితే నిర్మించారు. మధ్యలో గ్యాప్ ఉంది గుంతలాగా, చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ బ్రిడ్జి. నాకైతే నడిచి పైకి ఎక్కి వచ్చా కదా, ఇంకా ఆయాసం అయితే వస్తుంది. వాటర్ కూడా లేదు తాగుదామంటే, తెచ్చుకోలేదు. సో మనం ఈ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇంకా చాలా ఉంది తిరిగే ప్రదేశం. ఇంకా మీకు ఐరన్ బ్రిడ్జ్ ఉంది ఆ పక్క, అది కూడా చూపిస్తాను. చూద్దాం, ఏదన్నా రాళ్ళ మీద పోదాము ఒకసారి అట్లా. ఇది చూడండి గుర్రం, చెక్క గుర్రం అనుకుంటా, అది చూడవచ్చు. ఆయాసం అయితే వస్తుంది తిరిగి అంతా. ఇక్కడ స్టేజ్ మీద ఒక 2 స్టెప్పులైనా వేద్దాం అనుకుంటున్నా, కెమెరా పెట్టి. చూద్దాం. ఎంత ఉంది చూడండి, ఎంత ఎట్టుంది చూడండి. ఇదంతా ఈ బ్యాక్ సైడ్ అంతా కొండ ఏరియా. ఇది చూడండి రాళ్ళు ఉన్నాయి బ్యాక్ సైడ్ అంతా. రాయింది. రాయికి ముందర అయితే ఇది స్టేజ్ అయితే కట్టారు, చాలా బాగుంది. వెనకాల ఎలివేషన్ బ్యాక్ సైడ్ చూడండి. ఇప్పుడైతే నేనైతే వెళ్ళా ఇన్స్టాని అక్కడ పెట్టేసి ఒక కేక్ అయితే వేద్దాం అనుకుంటున్నా. అక్కడ నుంచి మీకు వినపడుతుందా? హాయ్. సో చాలా బాగుంది. ఇక్కడ డ్యాన్స్ అయితే వేయచ్చు, చాలా బాగా అద్భుతంగా డ్యాన్స్ అయితే వేయచ్చు, ప్రోగ్రామ్స్ అయితే చేసుకోవచ్చు స్టేజ్ మీద. సో మనం ఇంకా పోతాం, ముందుకి పోయి చూద్దాం ఏమున్నాయనేది. ఇక్కడ చూడండి ఎంత ఏరియా ఎట్లుందో. ఆ పక్క ఏదో బాగున్నట్టుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, కొండరాళ్ళు ఇలా ఉన్నాయి కదా. కొండరాళ్ళు అంతా కొండనే, రాళ్ళ కొండ నీ రాళ్ళు. ఏ పక్క చూడండి రాళ్ళు, ఎర్రరాళ్ళు, ఎర్రమట్టి ఉంటుంది కదా కింద. ఎర్రమట్టి
పైన ఎర్ర రాళ్ళు. అసలు ఈ కొండలు చాలా ప్రత్యేకంగా అయితే ఉన్నాయి. ఈ రాళ్ళ కొండలు చూడండి ఇక్కడ. అసలు రాయి మీద రాయి, ఒక రాయి మీద 2 రాళ్ళు అయితే నిల్వ ఉన్నాయి, చూసుకోవచ్చు. చాలా బాగుంది. అక్కడ ఉన్నారు కదా వాళ్ళిద్దరు పోతే అక్కడ వెళ్ళి కొంతసేపు వీడియో అయినా తీద్దాం, మనం షూట్ చేసుకున్నాం ఒక షాట్ అన్న. చాలా బాగుంది అక్కడ కూడా ఏరియా, అద్భుతంగా అవుతుంది. అది కూడా రాయి కింద చాలా బాగా నీడ ప్రదేశం. అది కూడా అక్కడ కూర్చొని కొంచెం పక్కన అంతా బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగుంటుంది. లోయ ఉంది ఆ పక్క, ఆ లోయలోకి చూసుకుంటే కొంచెంసేపు టైం అయితే స్పెండ్ అయితే చేయొచ్చు ఆ పక్క కూర్చొని. ఇది ఎక్కుదాం పైకి. ఇక్కడ చాలా కష్టంగా అవుతుంది ఎక్కాలంటే. అబ్బా అమ్మ ఆయన ఎక్కేసా పైకి, అయితే మొత్తానికి అయితే ఎక్కేసాను పైకి. కొంచెం ఇదిగోండి ఎక్కి ఆ రాయి మీద కూర్చున్నా. ఎలా ఉంది కదా వ్యూ, సూపర్ ఉంది ఆ వ్యూ. ఇది చాలా బాగుంది కదా. సో ఈ కుర్చీ మీద, కొండరాయి కుర్చీ మీద అయితే కూర్చున్నా. చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్. నా కళ్ళతో చూడండి, ఇవన్నీ సూపర్గా అయితే ఉన్నాయి. అసలు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ప్రదేశం ఇది. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను. చాలా బాగున్నాయి, ఏ పక్క చూసినా అంత కొండరాళ్ళే. నేను అడిగితే అక్కడున్న వేరే వాళ్ళని అడిగితే వీడియో తీసుకుంటే అతను అన్నాడు, ఏమున్నాయి బ్రో ఇక్కడ అంత కొండరాళ్ళే అని అన్నాడు. ఈ కొండరాళ్ళలో తిరుగుతుంటే ఏదో అడ్వెంచర్ రైడ్కి అయితే వచ్చినట్టు అవుతుంది. నాకు చాలా బాగుంది, ఆహ్లాదకరంగా. అసలు ఎంజాయ్ చేయొచ్చు. గ్రీనరీకి ఎప్పుడు పోతుంటాం, ఇలా కొండ ప్రాంతానికి కూడా రావాలి మనం. ఎందుకంటే ఇక్కడ కూడా అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కొండపైకి ఎక్కడం, దిగడం, రాళ్ళ మీదకి దూకడం చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న చిన్న సందులు ఉన్నాయి కొండల మధ్యలో. దానిలో అయితే పోవాలని చూస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక పక్క అయితే పెట్టేసి కొంచెం అట్ట ముందుగా అయితే పోయేద్దామని చూస్తున్నా. ఇది ఏడబడిపోతుంది, నిలబడకుంటుంది ఈ గాలికి. గాలి బాగుంది ఇక్కడ, గాలి వీస్తుంది, కానీ మీకు కనబడకుంటుందా? ఈ గాలి అయితే చాలా విపరీతంగా అయితే ఉంది గాలి. ఇది ఇక్కడైతే చూడొచ్చు, వెనక పక్క అంతా లోయ, ఆ సైడ్ అంతా లోయ అవుతుంది. ఆ సైడ్ అంతా లోయ ఫ్రెండ్స్. స్టిల్ అయితే వేస్తున్నా, సూపర్గా అయితే ఉంది ఏరియా. ఎంజాయ్ చేద్దాం అని అయితే ఉంటున్నా. చాలా బాగుంది ఏరియా. ఇక్కడికి రావాల్సిన ప్రదేశం ఇది, చాలా తిరగాలి ఇక్కడంతా మనం. ఇంకా చూడండి, ఆ పక్క అంతా కొండనే, లోయ. కింద పడితే అంతే సంగతులు, ముక్కలు కూడా చేతికి రావు, బొక్కలు అన్నీ ఇరిగిపోతాయి. సో పోదాం ఇంకా, మళ్ళీ మనం ముందుగా అయితే సాగిద్దాం మన రైడ్ని. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ముందుగా అయితే పోదాం, వాక్ చేసుకుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడంతా కొండరాళ్ళే. కొండ ఎక్కుడు దిగుడే. నడుస్తుంటే ఆయాసం వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇది ఏమిదో ఉంది. అలాగనే ముందుకు పోతాం. ఇంకా ముందుకు పోయి అక్కడ అది బ్రిడ్జ్ అయితే ఉంది, సూపర్ అయితే ఉంది బ్రిడ్జ్. అది వాలు చాలా బాగా అయితే నిర్మించారు, ఐరన్ బ్రిడ్జిని. ఆ పక్క కూడా పెద్ద ఉంది బ్రిడ్జి, బాగుంది, చాలా అందంగా అయితే ఉంది. ఆ పక్క కూడా వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. సూర్యుడు చూడండి, సూర్యుడు అతనే బగ మండిపోతున్నాడు ఈ టైంలో. చాలా మధ్యాహ్నం పూట వచ్చాను నేను, దాదాపుగా 1 అంటే అది ఇప్పుడు కరెక్ట్ టైం అంతే. తప్పిగా వేస్తుంది నాకైతే, నీళ్లు దొరికితే తాగాలనిపిస్తుంది. కిందికి వెళ్ళి నీళ్ళు అయితే తీసుకోవాలి, ఎందుకంటే చాలా దప్పిగా అయితే ఉంది ఇక్కడ. వాటర్ బాటిల్ తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందే పైకి, ఎందుకంటే తిరగడానికి సరిపో నీళ్ళు. లోపల అన్నీ చెమట రూపంలో బయటికి పోతాయి కాబట్టి మళ్ళా తొందరగా దాహం వేస్తుంది. ఇదే వచ్చేసాం మనం ఈ బ్రిడ్జి దగ్గరికి. సూపర్గా ఉంది ఈ బ్రిడ్జి. ఇవి కూడా చూపిస్తాను మీకు. ఆ బ్రిడ్జి చిన్నది, ఈ బ్రిడ్జి చిన్నది, పెద్దది చూడండి. చాలా బాగా నిర్మించారు ఈ బ్రిడ్జిని ఐరన్తో. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా బ్రిడ్జి. ఇది వ్యూ కూడా అదిరిపోయింది వ్యూ కూడా. ఇది చూడండి, చాలా అతి అద్భుతమైన బ్రిడ్జ్ ఇది. ఇక్కడ రాక్ గార్డెన్స్లో చాలా బాగుంది ఏరియా.
ఇక్కడ చూడండి చాలా మంది వస్తున్నారు పోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఐరన్తో కట్టిన మెట్లు. ఈ మెట్లు ఎక్కి ఆ కొండ మీద, ఆ కొండ నుంచి ఈ కొండకి మధ్యలో ఏదో జలం అయితే పారుతుంది, వాగు అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ అంతా వాగు కానొస్తుంది కదా, అదిగోండి అది లోయ, సెంటర్లో వాగు లోయ. చూడండి ఆ పక్క అంతా వాగు ఉంది. చూడండి ఇట్లా లోయ ఉంది. ఆ లోయ దాటానికి అయితే ఈ బ్రిడ్జ్ ఉంది, కేబుల్ బ్రిడ్జ్ మాదిరి అయితే బాగా కట్టారు. ఇక్కడ చూడండి ఇది ఏదో వాగు ఉంది ఇక్కడ సెంటర్లో, అదిగోండి అక్కడ నీళ్ళు అయితే స్టాక్ నిలవ ఉన్నాయి. ఎండాకాలంలో ఆవిరైపోతాయి అనుకుంటా, వానాకాలం కాబట్టి ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి బరగొడ్లు అవి మేపనికి అయితే వచ్చినారు, కింద లోయలో ఉన్నాయి బరగొడ్లు అయితే. ఇక్కడైతే చూడండి ఇదంతా వ్యూ ఎట్లా ఉందో, చాలా బాగుంది కదా ఇది కూడా. నాకైతే భలేగా అయితే నచ్చేసింది ఈ ఏరియా, చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాను. అలాగనే ఇక్కడ తిరుగుతుంటే దాహం ఒకటి వేస్తుంది. సో ఇంకా తిరిగేటప్పుడల్లా ఇంకా తిరగాలని ఇంకా ఆతృత అయితే పుడుతుంది. ఇక్కడ ఎంత తిరిగినా కానీ తిరిగినట్టే లేదు. ఏమంటే దాహం ఒకటి వేస్తుంది. వాటర్ బాటిల్ తెచ్చుకుంటే బాగుండు, నీళ్లు తాగి ఇంకా సేపు ఉండు. ఇక్కడ చూడండి ఇది కొండ చూడండి ఎట్టుందో, ఇక్కడ రాయి కొండ, రాళ్ళ తెప్పలన్నీ తెప్పలుగా ఉన్నాయి రాళ్ళు ఈ కొండ మీద. ఇవి కట్ చేసినారా లేకుంటే ప్రకృతి వైపరీత్యమా అర్థం కాలేదు నాకైతే. అట్లయితే ఉంది, ఇది ఏదో మనుషులు చెక్కినట్టయితే ఉంది ఈ కొండలలో రాళ్ళు. సో ఇవి న్యాచురల్గా అయితే పుట్టాయంట ఈ రాళ్ళు, ఇక్కడ న్యాచురలే అంట, ఏం నిర్మించినది అయితే ఏం లేవు, అంతా న్యాచురలే ఈ ఏరియా. బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడే తీశారు, బాహుబలి 1 షూటింగ్ ఇక్కడే తీశారని నేనైతే అనుకుంటున్నాను. చూడండి పైకి అయితే ఎక్కేసి ఒక కేక్ అయితే వేద్దాం అనుకుంటున్నా. సో పైకి అయితే ఎక్కేసా, పొజులు నాకు ఇంకా కనబడుతున్నానా? హాయ్. సో లుక్ ఉంది కదా ఈ ఏరియా. హాయ్, చాలా బాగుంది, నాకు కూడా నచ్చేసింది ఈ ప్రదేశం. అరే గాలికి పడిపోతుంది, ఇది పడిపోతుంది ఊరుకు అర్రే పడిపోయింది. అక్కడ కెమెరా అయితే కింద పడింది, గాలికి భయం అయితే వేసింది ఎక్కడ పగిలిపోయిందో అని. సో తీసుకొని ఏమైతే కాలేదు, కెమెరా ఒక చిన్న స్క్రాచ్ అయితే పడింది కెమెరా మీద. సో గుడ్ లక్, ఈరోజు ఎవరి ముఖం చూసి వచ్చాను పొద్దున్నే. కెమెరా అయితే మిగిలిపోయింది, లేకుంటే పగిలి ముక్కలు అయిపోయేది కొండరాళ్ళలో. మళ్ళీ బ్రిడ్జ్ నుంచి ఇంకా అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా చాలు ఇక్కడ వరకు వచ్చినది, ఇంకా అవుట్ సైడ్ వెళ్దాము, ఆ పక్క కూడా చూద్దాము ఎట్లా ఉందో ఆ ఏరియా. ఇదైతే చూడండి చాలా బాగుంది కదా, బ్రిడ్జ్ అయితే సూపర్ ఫ్రెండ్స్. చూడండి కింద అంతా వాగు, ఆ లోయ కింద, ఆ పక్క ఈ పక్క లోయ అంతా, ఆ లోయలో మనం బ్రిడ్జి మీద వ్యూ సూపర్గా ఉంది కదా, నడుస్తుంటే అతి అద్భుతం, ఆహ్లాదకరం, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్ద సిటీస్లోనే కనబడుతుంటాయి ఇలాంటి బ్రిడ్జిలు, అలా ఈ కొండలో కూడా మనకి కర్నూలు నగర ప్రాంతానికి ప్రతి దగ్గరలో అయితే ఉంది ఈ ఏరియా. పూర్వకలు దాటినాక రాక్ గార్డెన్స్ అతి అద్భుతంగా అయితే ఉంది, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా. సో చాలా ప్రశాంతత, ఈ వాతావరణం చాలా ప్రశాంతత కలిగిన వాతావరణం ఇక్కడ. రండి కింద ఏవో బరగొడ్లు అయితే మేస్తున్నాయి, బరగొడ్లు ఆవులు అనుకుంటా, ఆవులు అయితే ఉన్నాయి, చాలా ఆవులు కింద మేస్తున్నాయి మేత. అక్కడే మేసి పక్కనే నీళ్ళు ఉన్నాయి కదా, అవి తాగేసి మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్తాయని అనుకుంటున్నాను, లేకపోతే కొండలోనే ఉంటాయో అది మనకైతే తెలియదు దాని గురించి. చూడండి చాలా బాగుంది కదా, సూపర్ లొకేషన్. ఎంత తిరిగినా అలసిపోకుంటున్నా, కానీ కేవలం దప్పి ఒకటి వేస్తుంది. ఎక్కడైనా నీళ్ళు తెచ్చిపోయింటే బాగుండు పైకి వచ్చేటప్పుడు. ఏం తొందరగా అయిపోతుంది రైడని నేనైతే పైకి అలాగనే వచ్చేసాను. సో ఆ పక్క కూడా ఆ వాగు సైడ్కి ఇంకొక ప్రదేశం కూడా ఉంది, చాలా బాగుంది, ఆ పక్క కూడా వెళ్దాం మనము.
ఇక్కడ కెమెరాని పెట్టేసి ఒకసారి ఆ రాయి మీదకి కూడా ఎక్కి చూపిస్తాను. చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడైతే కెమెరా సెట్ చేసి ఇంకా ముందుకైతే పోదాము. ఈ రాళ్ళని ఎక్కేస్తే తెలుస్తుంది ఎట్లా కనిపిస్తుంది అనేది. ఏడా పోయినా కానీ మనం కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాం ఎండలో. చాలేంది ఇంకా ఓకే వేద్దాం. అబ్బా కాళ్ళు అయితే పిక్కపోతున్నాయి. పైకి రావడం కింది దిగడం అడ్వెంచర్ అంతా. అడ్వెంచర్ మహిమ. బాగా పొట్ట మొత్తం కరిగిపోతుంది. లోపల పొట్టలో ఉన్న కొవ్వు మొత్తం కరుగుతుంది కొండలు ఎక్కితే ఒకరోజు వచ్చి. అంత బాగుంటుంది ఇక్కడ. పొట్ట తగ్గాలనుకుంటే చాలా బాగా అది వాకింగ్ చేయడం చాలా బాగుంటుంది ఇక్కడ. పైకి పోతామా కొండ మీదకి. అక్కడ ఏదో గ్రద్ద ఉంది కదా, దాని కాడికైతే పోతాను నేను. ఇప్పుడు పైకి ఎక్కేస్తా ఒకసారి అడ్వెంచర్ అయితే చేస్తాను ఈ కొండనెక్కి. కొండ చున్నీకి దూరం నుంచి చాలా చిన్నగా కానొస్తుంది, దగ్గర పోతేనే తెలుస్తుంది ఎంత పైకి ఉందనేది. అది అమ్మ ఎక్కడం చాలా కష్టం ఇక్కడ. ఆ పక్క ఈ పక్క కాళ్ళు పెట్టుకోనికి కూడా లేదు. పైకి అయితే ఎక్కేసి ఎట్నా ఒకట పైకి ఎక్కేసి ఎవరో ఒక అన్న అయితే ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ ఎవరున్నాడు అని అడిగితే కర్నూలు అని చెప్పాడు. సో మనం ఇంకా పైకి అయితే పోదాము. కేక వినపడుతుందా? కేక ఇంకా ఈ గద్ద దగ్గర కూడా వచ్చేసా నేను. ఈ గ్రద్దాన్ని పట్టుకున్నా, కనపడుతుందా? ఈ గ్రద్ద మీదకి అయితే ఇంక ఎక్కి కూర్చుందామని నేను కూడా అనుకున్నా. కానీ ఇది పట్టుకుంటేనే ఊగిపోతుంది. దీని మీద కూర్చుంటే దీంతో పాటు నేను కూడా కిందికి పడిపోతా. ఇక్కడ నుంచి వ్యూ ఎలా కానొస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఇది కూడా. ఫోటోలు దిగడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది ఇది. అద్భుతం, రాళ్ళ అద్భుతం అంతా. ఎక్కడే దిగుడే అయితే సరిపోయింది ఈ కొండలలో. ఈ రాళ్ళు రప్పలు బాబా ఏం రాళ్ళు నాయన. అవేం రాళ్ళు ఎక్కడ చూసినా రాళ్ళే. రాళ్ళ ప్రదేశం అంతా, కొండ ప్రాంతం. చాలా బాగుంది ఈ ఏరియా. అడ్వెంచర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ అంతా. అడ్వెంచర్ స్క్రిప్ట్లో రాసుకోనీకే, అడ్వెంచర్గా ఎక్కనీకే, దిగనీకే, స్టంటులు చేయనీకే చాలా అద్భుతంగా అవుతుంది ఈ ఏరియా. సో ఆ అన్నలకి బాయ్ చెప్పేసి మనం ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి అయితే షిఫ్ట్ అవుతాం. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుదాం. ఆ పక్క కూడా ఇదంతా మనం రిటర్న్ వచ్చినది. ఇక్కడ వీళ్ళు ఉన్నారా పోయినారా ఇంకా చూద్దాం, ఆగండి. ఇక్కడ ఒక షూట్ అయితే చేసుకోవాలి కొంతసేపు. అక్కడ అయితే పోదాం. ఎవరు ఉన్నారే ఇక్కడ? ఎవరో ఉన్నారు. సో వీళ్ళని అయితే ఒకసారి ఇక్కడైతే చూడండి
వ్యూ కూర్చొని. ఇది చూడండి, ఇక్కడ కూర్చుంటా కొంతసేపు, కూర్చొని కొంచెంసేపు చిల్ అయితే పోదామని అనుకున్నా. అరే గాలి కూగుతుంది, పోవాల తొందర పట్టాలని మళ్ళా పడుతుంది. అమ్మా నేను తీసేసుకునే, గాలి కూగిన ఊగుతుంది, కెమెరా కింద ఆడబడుతుందని భయం అవుతుంది. నేను చక్కగా పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే పోయి కూర్చుంటాను. రాయి ఎత్తుదామని చూసినా కానీ లేలే, అది ఎందుకో అంత బరువు ఉంది, లేపలేను దాన్ని. చూడండి చాలా బాగుంది కదా, ఫోటో తీసుకోనికే చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోషూట్కి. ఏడెత్తుతా, ఎత్తలేదు, ఎత్తుదామని అనుకున్నా. ఆలోచన అయితే వస్తుంది, ఇంతే కదా అనేది పైకి ఎత్తుదామని, కానీ నడుములు పట్టుకుంటే అంతే ఎత్తే క్రమంలో. ఆ పక్క అట్ట పట్టుకొని పైన ఆ పక్క ఈ పక్క మూలాలు తీసేస్తే అయిపోయి మనం ఎత్తినట్టే కొండ. కొండ ఈ పక్కకి జరిగి మన మీద పడితే అంతే సంగతులు కదా. ఆ రాయి గుంటం లోపల చిత్తడి అయిపోతాం, చిత్తడి. ఎత్తలేను రే, ఎందుకు నాయనా నీకు నడుము నడుచుకుంటాయి, వద్దు బాబు. అరే అరే ఏడైతుందో కొండ ఎత్తలేవురా రే. అరే రే నడుములు అయితే పట్టేసాయి కొంతసేపటికే. అబ్బా చూడండి ఎట్లుందో ఇది. ఇది కొండ, రాయి, రప్ప, కింద నుంచి లోయ, ఆ పక్క ఏమో లోయ. ఇక్కడ నుంచి చూస్తా చూస్తా ఆ పక్క జారిపోయినామంటే చక్కగా రిసార్ట్లో పడతాం. పోయి కింద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ మీద పడతాం. చాలా బాగుంది కదా కొండ ప్రాంతం ఇది. ఈ ఏరియా పేర్లు అయితే చెక్కున్నారు, ఫ్లవర్స్ అనుకుంటా. ఆ పక్క అబ్బాయి ఈ పక్క అమ్మాయి అని రాసుకున్నారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫోటో తీసుకుని సూపర్ ప్రదేశం ఫ్రెండ్స్ ఇదంతా. ఎందుకు ఇట్లానే దిగొచ్చు మనము. మళ్ళీసారి వచ్చినప్పుడు ఈ నుంచి ఇంకా ఒక తాడు ఈ రాయి కట్టేసి నడుము కట్టుకొని కిందికి దిగుదాము, పర్మిషన్ తీసుకొని. స్టంట్ అయితే చేయాలి మనం ఇంకోసారి వచ్చినప్పుడు. ఈ పక్క అంతా చూడండి వ్యూ, అంతరాళ్ళే, రౌండ్ దిక్కా కదా అంతరాళ్ళే. ఆ పక్క చెట్లే లేవు, లోయలో తప్పనిచ్చి పైన అంతా గడ్డి మోసింది. ఈ పక్క అంతా చూద్దాం, ఆ పక్క బాగుంది, ఆ పక్క వెళ్దాం. ఇంకా ఇక్కడ ఏదో దారి ఉంది, ఈ దారిలో కూడా పోయి చూసేద్దాం ఏమున్నాయో అక్కడ. అంతా ఏముంటాయి, అన్ని రాళ్ళు వెళ్ళండి. ఏమంటే విచిత్రకరమైన యాంగిల్స్లో అయితే ఉంటాయి రాళ్ళు. ఇవి చూడండి ఎట్టున్నాయో. అమ్మ ఇంకా ఈ నుంచి ఎక్కాల్సిందేనా, మళ్ళీ స్టంటులు చేయాల్సిందేనా ఈ నుంచి ఎక్కడు దిగుడు. మనం ఫస్టే ఆడాడికి చూడండి రాళ్ళ మధ్యలో ఎట్లు చాలా బాగున్నాయి. అమ్మో ఏంది ఇది, ఇటుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో కదా ఇది. చాలా బాగుంది ఈ ఏరియా అయితే, చాలా బాగుంది. లోపలికి అయితే వెళ్దాం మనం. ఇంకా ఇది దిగాలి అయినా దిగుదాం. ఈ రాయిని ఏదో దిగేద్దాం మనం. ఈ రాయి దిగితేనే అర్థమయ్యేది ఏముందనేది దాంట్లో. అబ్బా 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 తొందరగా తొందరగా నిదానంగా ప్రధానం అన్నారు పెద్దలు. తొందర పడుకురా సుందరవదనా అని నేను కూడా చిన్నగా అయితే పోతున్నా. పోదాం ఆ పక్క కూడా వ్యూ ఎలా ఉందో చూద్దాము. ఆ పక్క వెళ్ళి కూడా ఏంది రాళ్ళు ఇట్టున్నాయి, చాలా విచిత్రంగా అయితే ఉన్నాయి కదా రాళ్ళు. అంతా ఐస్ గడ్డలు పొరలు పొరలు వస్తాయి కదా, అలా అయితే ఈ రాళ్ళు పొరలు పొరలు వచ్చేది. అసలు న్యాచురాలిటీ అప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు ఏర్పడినాయి అనుకుంటా ఇవన్నీ కొండలన్నీ. మనం మనిషి పుట్టక ముందు నుంచి ఉన్నాయనుకుంటా ఇవి కొండలు రాళ్ళు. ఆడికి మనిషి దీన్ని తవ్వి 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 యాంగిల్స్లో చేసినాడని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పక్క నది ఉందో లేకుంటే మనుషులు సృష్టించారో మనకైతే తెలియదు. దాని గురించి అంత అవగాహన అయితే లేదు, తెలుసుకుందాం తర్వాత వచ్చినప్పుడు. చూడండి ఇది చూడండి, కప్ప మాదిరి ఉంది రాయి. తిరిగైతే ఆయాసం వస్తుంది, దగ్గు కూడా వస్తుంది అట్లనే. అబ్బో పైకి అయితే ఎక్కాలి ఇంకా ఈ నుంచి. ఇంకా ఇక్కడ కూర్చుందాం వచ్చేపు, కాళ్ళు అయితే నొప్పి వేస్తుంది. ఎక్కడైనా ప్లేస్ దొరికితే కూర్చుందాం. ఇక్కడ బాగుంది, ఇక్కడ కూర్చుందామా వద్దా? అమ్మో చాలా మంచి ఏరియా. చూడండి వ్యూ ఎలా ఉందో, సినిమాటిక్ వ్యూ ఇది.
ఇక్కడ బాహుబలి షూట్ జరిగింది ఈ ఏరియాలో. ఆ క్లిప్ కూడా మీకు కానొస్తుంది, ఒకసారి బాహుబలి సినిమా చూడండి. ఈ ఏరియాలో జరిగింది బాహుబలి షూట్. అతి అద్భుతం, రాళ్ళ అద్భుతం అంతా. చూడండి కొండ చర్య ఎలా ఉందో. ఈ చర్య ప్రకృతి చర్య ఇది. చూడండి ఎక్స్ప్లోర్ రాళ్ళన్నీ ఎక్స్ప్లోర్. మనం అయితే ఇంకా కిందికి దిగేద్దాము, ఎందుకంటే ఇంకా సమయం ఆకలి దప్పిగా అయితే వేస్తుంది. సమయం ఎక్కువైపోయింది. మనం వచ్చి దాదాపు 1 గంట సేపు అయితే ఉన్నాయి ఈ వెంచర్లో. మనం కొండ వెంచర్ ఇదంతా. కొండ లోయలు, కొండ ప్రాంతాలు. ఇక్కడ చూడండి నది ఎట్లుందో, గలగలలాడే నీళ్లు ఉన్నాయి. ఏమంటే గలగలలాడుకుంటున్నాయి, ఆగిపోయినాయి అక్కడే. వానాకాలంలో ఇంకా గలగలలాడుకుంటా ఒక సముద్రం మాదిరి, అంటే ఒక వాగు మాదిరి అయితే బాగా ప్రవహిస్తాయి. చాలా బాగుంది ఈ ఏరియా మొత్తం. రాళ్ళు రప్పలు, ఎక్కుట దిగుట అంతా ఇక్కడే ఉంటుంది. అదంతా అడ్వెంచరస్ వీడియోస్కి చాలా బాగుంటుంది ఈ ఏరియా. నేను కూడా చాలా బాగా అలసిపోయాను. ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా అలసిపోయి ఉంటారు. సో ఇంకా మనమైతే ఈ వీడియోకి ఎండుకు అయితే తీసుకెళ్దాము. ఇక్కడ నుంచే వెళ్ళిపోదాం ఫస్ట్. మనం ఈ ఎప్పుడు దిగుడు మన పొద్దురా బాబు. అది కాక మన చూసి జారుతున్నాయి. ఫస్టే జారకూడని పడి కాలు జారిపోయిందంటే అంతే సంగతులు. ఇంటికి వీల్ చైర్ వచ్చి ఇక్కడికి వీల్ చైర్లో తీసుకుపోవాల్సి వస్తుంది హాస్టల్ నుంచి. చక్కగా శ్మశానమే లేకుంటే ముక్కలు కూడా మిగలవు నుంచి కిందికి పడితే. అందుకని ఇంకా వెళ్ళిపోదాము. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే నేనైతే ఆశిస్తున్నాను నచ్చుతుందని. ఇంకా మనం ఈ వీడియోని పూర్తి అయితే చేసాము. ఇంకా మనం బయటికి అయితే బయలుదేరదాము. సో మన ఛానల్ ఎస్కే తెలుగు రైడర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ అడ్వెంచరస్ వీడియోస్ మరియు అలాగనే ప్రకృతి అందాలని మీకు చూపిస్తాను నా కళ్ళతో. ఈ కొండ ప్రాంతాన్ని అయితే చూసారు కదా. సో నా ఛానల్ ఎస్కే తెలుగు రైడర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టాటా బాబాయ్. ఎక్స్ప్లోర్ చేశాను కదా, సూపర్ ఉంది కదా.